ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 9th మంత్లో చేసే స్కాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నాకు 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత చేశారు. ఇది ఏం స్కాన్ అంటే డాప్లర్ స్టడీ లేదంటే డాప్లర్ స్కాన్ అంటారండి. ఈ 9th మంత్లో స్కాన్ తీయటం వల్ల మనకేం తెలుస్తుందంటే బేబీ ఉండవలసిన వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, బేబీకి అందవలసిన ఆక్సిజను న్యూట్రిషను అందుతుందా లేదా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారండి. అంతేకాకుండా ఈ రిపోర్ట్స్ని బట్టి మనకి నార్మల్ డెలివరీయా సిజరిన్నా అనేది కూడా తెలుస్తుందండి ఈ స్కాన్ రిపోర్ట్స్ని బట్టి. అంతేకాకుండా ఈ 9th మంత్లో మెయిన్ ఏంటంటే ఉమ్మనీరు లెవెల్ కరెక్ట్గా ఉందా లేదంటే తక్కువ ఉందా లేదంటే ఎక్కువ ఉందా అనేది తెలుస్తుందండి. ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దానికి మెడిసిన్ అనేది ఇస్తారండి. పీరియడ్ మిస్ అయిన డేటు, బేబీ అనేది సింగిలా డబలా త్రిబులా అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి. మనకి సింగిల్ కాబట్టి సింగిల్ బేబీ అని ఉంది, ట్విన్స్ అయితే ట్విన్స్ అని ఉంటుందండి. అలాగే ఇక్కడ ఎన్ని వీక్స్ అనేది ప్రజెంట్ ఇక్కడ తెలుస్తుందండి. ఫీటల్ మూమెంట్ అనేది ప్రజెంట్లో ఉందండి. ఇక్కడ ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అంటే బేబీ ఈ మంత్లో ఉండవలసిన వెయిట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారంటే ఇక్కడ 2950 grams ఉందండి. ఫీటల్ స్పైన్, కిడ్నీస్, స్టమక్, బ్లాడర్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయని ఉందండి, ఏ ప్రాబ్లం లేదు అని. అలాగే బేబీ హార్ట్ రేట్ అనమాట, ఇది 140 to 150 బీట్స్ ఉందండి. అలాగే ఇది వచ్చేసి ఉమ్మనీరు ఎలా ఉంది అనేదండి, జస్ట్ అడిక్యుయేట్ ప్లెజెంటా పొజిషన్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి. యాంటీరియర్ మిడ్ సెగ్మెంట్లో ఉంది. అలాగే నాకు 8th మంత్లో కూడా ప్లెజెంటా పొజిషన్ అనేది సేమ్ ఉందండి. అలాగే హార్ట్ రేట్ కూడా సేమ్ ఉందండి, 140 to 150 బీట్సే ఉందండి. 8th మంత్ 9th మంత్ సేమ్ ఉన్నవి ఈ రెండు, ప్లెజెంటా పొజిషన్, హార్ట్ బీట్ రేటు. అలాగే ఇవి మీకు తెలుసు కదండి, డెలివరీ డేట్ ఎస్టిమేషన్ డేట్ను మనకి ఇస్తారు కదండి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని. నాకు ఇచ్చిన డేట్ 3 to 12 అండి, నెక్స్ట్ మంత్. ఈ రిపోర్ట్స్ అన్నీ నాకు నార్మల్గానే వచ్చినాయండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. కానీ ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఇప్పుడున్నదే కంటిన్యూ చేసే విధంగా వాటర్ ఎక్కువ తాగమని చెప్పారండి. పుచ్చకాయ జ్యూసు, వాటరు, ఇవి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని చెప్పారండి. స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్పారు. ఇది స్కాన్ రిపోర్ట్స్ అండి. ఇవి వచ్చేసి బేబీ యొక్క మెజర్మెంట్స్ అండి, బేబీ యొక్క హెడ్, వీటన్నిటి మెజర్మెంట్స్ని బట్టి అలాగే బేబీ యొక్క పొజిషన్ బట్టి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సిజరిన్ అవుతుందా అనేది చెప్తారండి. మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.